హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా కడిగిన చేపలని ఒక్కొక్కటిగా వేయాలి. వేసి బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తీసాక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపులుసుని తీసుకొని ఇంత పులుసు పోయాలి. కొంచెం పులుపు ఉండాల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కొంచెం పులుపు ఎక్కువ పోసుకొని, వద్దు అనుకునే వాళ్ళు వాటర్ తీసి పోసుకోండి. ముక్కలకు ఉప్పు కారం ఉండకుండా వాటర్లో కలిసేటట్టు చూసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మెంతులు, వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.